डेक्कन में सब అన్నా స్వాగతం పలికారు కేటీఆర్ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారి వారికి స్వాగతం సుస్వాగతం. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం. పోలీస్ సిబ్బంది మనవి పోలీసు టెంపుల్ లోపల ఉన్న పోలీస్ సిబ్బంది మనవి లోపల ఉన్న అధికుల భక్తులను పంపించాలండి. ఆ భక్తులు ఉట్టి నిలబడ్డారు, దయచేసి టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళని క్లియర్ చేయాలా. ఎవరైతే దర్శనం అయిందో వాళ్ళని అందరు క్లియర్ చేయండి. టెంపుల్ లోపల ఎవరు నిలబడొద్దు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ తలసాని శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి ఆర్య సమాజ్ మరియు దక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల భాగంగా గౌరవైన అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. గర్భగుడున్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి. బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైన్ మహిళలు అధికంగా ఉన్నారు. దయచేసి వారిని త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము. గర్భగుడిలో ఉన్న డివోటీస్ కానీ భక్తులు కానీ దర్శనం చేసుకున్న తర్వాత వారందరికీ బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము. పోలీస్ సిబ్బందికి మరియు స్వయం సేవకులకు విజ్ఞప్తి. దర్శనం చేసిన తర్వాత కూడా భక్తులు లోపల చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు విన్నపము.
గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి విన్నపము, బయట మహిళల భక్తులది లైను, బోనాల లైను చాలా అధికంగా ఉన్నది. దయచేసి లోపల త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. లోపల దర్శనం చేసుకున్నాక కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. దయచేసి వారందరినీ బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి మనవి, బయట మహిళల లైను, బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కూడా భక్తులు చాలా మంది గర్భగుడిలో ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి మనవి, బయట బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ సిబ్బందికి మనవి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి అందరికీ భక్తులకి దర్శనం చేయించి త్వరగా లైన్లు క్లియర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దర్శనం తదుపరి భక్తులు చాలా మంది గర్భగుడిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దయచేసి వారందరినీ కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. బోనం లైన్ని త్వరగా బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధిక సంఖ్యలో ఉన్నది. కావున భక్తులందరికీ త్వరగా దర్శనం చేయించి బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న పోలీస్ శాఖకి మరియు స్వయం సేవకులకు విజ్ఞప్తి, రామ్ గోపాల్ పేట్ పిఎస్ నుంచి మరియు బాటా నుంచి వచ్చే బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి భక్తులకి త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖకి విజ్ఞప్తి, బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైన్ అధికంగా ఉన్నది. దయచేసి వారందరికీ దర్శనం చేయించి త్వరగా
బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. దర్శనం తదుపరి కూడా భక్తులు గర్భగుడిలో ఉన్నారు, దయచేసి వారిని కూడా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు మరియు పోలీస్ శాఖకి బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట నుంచి వచ్చే బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి భక్తులని త్వరగా దర్శనం చేయించి పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గర్భగుడిలో ఉన్న స్వయం సేవకులకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి, భక్తులు చాలాసేపటికి వెళ్ళి లైన్లో వేసి ఉన్నారు. దయచేసి వారందరికీ కూడా దర్శనం చేయించి పంపించవలసిందిగా కోరుతున్నాము. లోపల కూడా భక్తులు దర్శనం తర్వాత కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి వారందరినీ కూడా పంపిస్తే వేరే వారికి దర్శనానికి అవకాశం ఉంటుంది. మన వేదిక ముందు విచ్చేస్తున్నామంటే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా